నమస్తే డి న్యూస్కు స్వాగతం. ముందుగా కార్మికులకు కర్షకులకు మేడే శుభాకాంక్షలు. దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం ఓళ్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి నేరుగా నగదు అందజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల పాలనలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. పింఛన్ 4,000 రూపాయలకు పెంచాం. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, మత్స్యకారులకు వేట నిషేధ కాల భృతి 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీ బీసీలకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు, ఎస్టీలకు 3.25 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్వామి తెలిపారు. రేపటి నుండి అమరావతిలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని, తెలుగువారు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. వేటకపోతే సముద్రంలో లాగి ముగిపోతారు 50,000 పిక్చర్ ఇచ్చాడు. అదేవిధంగా 31 కేజీలు బియ్యం ఇచ్చిన 4,000 ఇచ్చాడు డబ్బులు లీన్ పీరియడ్ కి. ఇప్పుడు 20,000 రూపాయలు ఇచ్చాడు. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఎవరు కూడా చేపల వేటకెళ్ళ వాళ్ళకి 20,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇంతమంది ఎవరు ఇవ్వలేదు. అదేవిధంగా మన కాలనీలో రోడ్లు వేసినా, వాటర్ ప్లాంట్ ఇచ్చినా ఇవన్నీ మనం ఇచ్చినాయి. ఇల్లు కూడా ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఇంటికి పోతున్నాం. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి 3 లక్షలు రేపు. ఇంతకుముందు ఇంత డబ్బులు ఎవరు ఇలా 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా నిధులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మనందరికీ శ్మశానం గురించి చెప్పారు. సముద్రం పరలాకుండా దిగిపోతున్నారు. చూసిన ఫోటోలు అంతా అయిపోయినా నేను చూస్తాను. వీలైతే చూసి దాన్ని మంజూరు చేపించి బ్రిడ్జి కట్టేదానికి కూడా నేను చర్యలు తీసుకుంటాను. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆత్మస్థైర్యంతో తమ పని తాము చేసుకుంటూ కుటుంబ బాధ్యతలను ముందుకు తీసుకువెళ్లగలమని ధైర్యంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, స్వయం సహాయక సంఘాలు ఎంతో బలోపేతం అయ్యాయని జోనల్ ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అన్నారు. నాగులుపులపాడు మండలం కొత్తకోట గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామైక్య సంఘాలు విధిగా సంఘాల సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో స్వయంగా ఎదగటంతో పాటు విద్య, ఆరోగ్యం పట్ల మహిళల్లో అవగాహన పెరిగేలా విస్తృత చర్చ చేపట్టాలని కృష్ణబాబు సూచించారు. ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం మొత్తం బాగుంటుందన్నారు. ఆరోగ్యం, విద్య విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సేవలు అందిస్తుందో ఆ సేవలను మహిళలకు ఎక్కువగా తెలియపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు రక్తహీనత నివారణ, మందులు, గర్భిణీలకు ఇచ్చే న్యూట్రిషన్ ఫుడ్ను వారే వాడేలా అవగాహన కలిగించాలన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు 21 రోజుల్లోనే పే శిశు ఆధార్ ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారన్నారు. జిల్లాలో బంగారు బాల్యం అనే కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి 2 సంవత్సరాలు సంరక్షణ చాలా ముఖ్యం అన్నారు. మొదటి 6 మాసాలు తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు. ఐసీడీఎస్ ద్వారా పోషకాహారం ఇస్తున్నారని, వాటిని గర్భిణీలకు, బాలింతలకు వాడేట్లుగా స్వయం సహాయక సంఘాలు చర్చించి మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నారాయణ, డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ చిరంజీవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావుతో పాటు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పొదుపు సంఘాలు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆడవాళ్ళలో చాలా చక్కని ఆత్మస్థైర్యం వచ్చింది. ఒక కాన్ఫిడెన్స్, చాలా నమ్మకం, మా పని మేము చేసుకోగలము, మేము కుటుంబాన్ని మేము కొంత మా పార్టిసిపేషన్తో కుటుంబాన్ని మేము ముందుకు తీసుకెళ్లగలము అనే ఒక ధైర్యంతో
ఈ గ్రూప్స్ లో చాలా చక్కని యాక్టివిటీస్ అవి చేస్తున్నారు. మీ విలేజ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు, మీటింగ్స్ ఏం పెట్టుకుంటున్నారు, అట్లీస్ట్ లాస్ట్ మీటింగ్ లో ఏమేమి అంశాల మీద మీరు చర్చించుకున్నారు. విలేజ్ ఆర్గనైజేషన్ చాలా బాగా నడుపుతున్నామని, అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా 23 గ్రూపులు ఉంటే గనక సుమారు ఒక్కొక్క గ్రూప్ కి ఆల్మోస్ట్ 15 లక్షల వరకు యావరేజ్ గా లోనింగ్ అదంతా కూడా తీసుకుని సద్వినియోగం చేసుకుంటున్నారని చాలా సంతోషం. దాంతోపాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్, అంతేనా? ఆరోగ్యం బాగుంటే కుటుంబం అంతా బాగా నడుస్తుంది. ఎవరైనా ఒక్కళ్ళకి ఆరోగ్యం గనక మేజర్ సమస్య ఏదన్నా వస్తే ఏమవుతుంది? కుటుంబం చక్రం అంతా కూడా మనం ఎక్కడెక్కడో దేనికో లోన్ తీసుకుంటాము. ఏదో పెద్ద జబ్బు వచ్చింది, జబ్బు వస్తే ఆ డబ్బులకి మనం ఖర్చు పెట్టాల్సి వస్తే కనుక ఆల్మోస్ట్ ఉన్నాయంతా కూడా ఆరోగ్యానికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యం మీద అలాగే విద్య మీద ప్రభుత్వంలో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి అనే దాని మీద కూడా చర్చించుకోవాలి అనేది క్లియర్ గా మనం చెప్తూ ఉంటాము. అవన్నీ చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒంగోలులో స్పెషలిస్టులు కూర్చుని ఉంటారు. సో ఇక్కడి నుంచి మీరు కనుక ఫోన్ చేస్తే కనుక మీకు ఏమి లక్షణాలు ఉన్నాయి, మీకేమి సమస్యలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఏమి అంటే టెస్టులు ఏం చేసుకోవాలి, టెస్టులు చేసిన తర్వాత ఏ రకమైన మందులు వాడాలి అనేది అక్కడి నుంచే ఫోన్లోనే వాళ్ళు చెప్తారు. సో అట్లీస్ట్ దూరం వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చుని అంటే మీ గ్రామం నుంచే మీరు తీసుకోవడానికి. చాలా చక్కగా చెప్పారు. మీరు అన్ని విషయాల్ని కూడా మీరు తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాలో ఏ సోషల్ ఇష్యూస్, ఏ సమస్యలు అయినా ఎక్కువ పొదుపు సంఘాల మహిళలు మీరందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు సార్. ఇక్కడ మన జిల్లాలో బంగారు బాల్యం అని ప్రవేశపెట్టాం సార్ లాస్ట్ ఇయర్. సో దాంట్లో ముఖ్యంగా పిల్లలకు సంబంధించి రైట్ ఫ్రమ్ దర్ ఆధార్ రిజిస్ట్రేషన్, ఇమ్యునైజేషన్, అదేవిధంగా శామ్ పిల్లల్ని గుర్తించి వారిని ఇంప్రూవ్ చేయడం, స్కూల్ ఎన్రోల్మెంట్, అంగన్వాడీ ఎన్రోల్మెంట్, అదేవిధంగా వారికి కొన్ని ప్రొటెక్షన్. పిల్లలకు 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు పిల్లల్ని ఎలా చూసుకోవాలి దాని గురించి చెప్పారు. ఎంతమంది విన్నారు? సార్ చెప్పారు. దానికి ముందు పోషణ్ పక్వాడా 6 మంత్స్ దాటిన తర్వాత ఎటువంటి పోషకాహారం ఇవ్వాలి సార్ మీకు చాలా చక్కగా చెప్పారు. అంటే మొదటి 2 సంవత్సరం వారికి సరిగా ఫుడ్ ఇవ్వకపోతే వారి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు. ఆ తర్వాత మీరు ఎంత మంచిగా చూసుకున్నా కూడా అంత ప్రభావం ఉండదు. సో మొదటి 2 సంవత్సరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఇప్పుడు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ బిడ్డకి అదేవిధంగా తల్లికి కూడా, పాలిస్తున్న తల్లికి కూడా వారికి పోషకాహార కిట్ ఇస్తున్నారు. వాటి అన్నింటినీ కూడా ఒకే ఒకటి మీరందరూ కూడా అన్ని దీంట్లో యాక్టివ్ గా ఉన్నారు. మీరు కూడా మీ ఇంటిలో గాని మీ పక్కన ఉన్న ఇంటిలో గాని మీరు చెప్పాలి. ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నారో వారు ఆ పాలిస్తున్న తల్లి ఆమెనే తినాలి. ఆ ఇంటిలో ఉన్న మిగతా వారు దాన్ని తినకూడదు. ఆమెకే కావాలి ఎక్స్ట్రా న్యూట్రిషన్, ఎందుకంటే ఆమెనే పాలిస్తుంది. సో ఇవి అన్ని కూడా మీరు ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టి డిస్కస్ చేస్తున్నారు. దాంట్లో ఇది కూడా పెట్టి మీరు చర్చించుకోవాలి. దీని గురించి అవగాహన మీకు గాని మీకున్న ఆడబిడ్డకి ఆమెకి చెప్పాలి. అదే విధంగా మీ పక్కన ఉన్న నైబర్స్, పడోసి అందరికీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు. ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడే సందర్భంగా సిపిఐ కార్యాలయంలో ఎర్రజెండాను సీనియర్ నాయకుడు న్యాయవాది ముదువర్తి రాఘవరావు ఆవిష్కరించారు. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 8 గంటల పని విధానానికి చికాగో మహానగరంలో కార్మికులు పోరాడి తెచ్చుకున్న హక్కు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మేడే పర్వదినాన్ని కార్మికులు, కర్షకులు ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి కార్మిక ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తుందని పేర్కొన్నారు. ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను సైతం అర్పించి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, ఇతర వామపక్ష ప్రజా సంఘాలు పోరాడుతాయని, కార్మిక హక్కులు కాపాడుకుందామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, శ్రీరామ్ శ్రీనివాసరావు, ఎస్డి సర్దార్, సలార్,
నూనె మోహన్ రావు, ప్రగతి రామయ్య, ఉప్పుటూరి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఈ మేడే సందర్భంలో ఒక నూతనమైన పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. మొన్ననే జమ్మూ కాశ్మీర్లో పాల్గామ్ దగ్గర అనేక మంది టూరిస్టులని 28 మందిని పాకిస్తాన్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా పాశవికంగా కాల్చి చంపడం ద్వారా ఈ దేశంలో ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి. ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల్లో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క చేతగానితనం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాల్గాంలో రక్షణ బలం లేదు, నిఘా వర్గాలు ఏమైనాయి, ఎందుకు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటంటే ఒకవైపున ఈ ఘటన జరుగుతుంటే మరొక వైపున ప్రధానమంత్రి గారు బీహార్ వెళ్ళి బీహార్ ఎన్నికల్లో ఈ విషయాన్ని ఎన్నికల్లో సొమ్ము చేసుకోవడానికి మేము పాకిస్తాన్ని మట్టు పెడతాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే భారతదేశం రక్షణ, భారతదేశం యొక్క ప్రజల యొక్క రక్షణ, ప్రజల యొక్క ప్రయోజనం కాకుండా ఆయన రాజకీయ ప్రయోజనం కోసంగా ఈరోజు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఈ రకంగా వ్యవహరించడం, కంచె చేను వేసినట్లుగా ప్రభుత్వమే ఈ రకమైన చర్యలకి పాల్పడడం అనేది ఇది భారతదేశంలో ప్రజలందరూ ఈరోజు ఆలోచిస్తున్న విషయం. మరి కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ విధానాలకు పోతూ మరి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. 1969లో 80లో జాతీయం చేసిన బ్యాంకులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రైవేట్ పరం చేయాలని వాళ్ళ స్నేహితులైనటువంటి అమ్మాయిలకు అదానులకు కట్టబెట్టాలని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ లేదు, కార్మికులకు రక్షణ లేదు, శ్రమజీవులు కష్టజీవులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులను కూడా మరి తిరగరాసి ఇవాళ నిర్బంధమైనటువంటి పరిస్థితుల మధ్య భారతదేశం నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా ఐక్యం కావాలి, ఐక్యమై ముందుకెళ్ళి మనం కోల్పోయిన చట్టాలని, మనం కోల్పోయిన హక్కుల్ని మరి తిరిగి సాధించుకోవడం కోసం మనం అందరం కూడా భవిష్యత్తులో ఉద్యమించి ముందుకు వెళ్లాలని చెప్పి ఒంగోలు డివిజన్ విద్యుత్ భవనం ప్రాంగణంలో 1104 యూనియన్ తరపున మేడే దినోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల పరిరక్షణ కోసం శ్రమజీవుల బ్రతుకులలో వెలుగులు నింపేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక అశువులు బాసిన అమర వీరులను, వారి ప్రాణ త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూల విగ్రహాలకు పూలమాలలు వేసి విప్లవ జోహాలు తెలిపారు. అనంతరం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డిస్కిమ్ అధ్యక్షులు రాచగర్ల సంజీవరావు 1104 యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు. సూర్యుడు కాంతిని వెదజల్లుతుంటే రాత్రి సమయంలో విద్యుత్ కార్మికుడు నిరంతరం కష్టంతో వెలుగును నింపుతున్నాడని, అటువంటి వారే విద్యుత్ కార్మికులని సంజీవరావు అన్నారు. ప్రాంతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏవి ప్రతాప్, ఒంగోలు డివిజన్ అధ్యక్షులు వహాబ్, కార్యదర్శి విఎల్ నరసింహారావు, డివిజన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు, కోటయ్య, రాంప్రసాద్, హరికృష్ణ, దుర్గా ప్రసాద్ విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఆనాడు ఎందరో త్యాగదనుల యొక్క వారి శ్రమశక్తికి 8 గంటల పని దినానికి నిదర్శనంగా 12 గంటల కోసం చేసినటువంటి పోరాటంలో వాళ్ళు అసూలు వారి యొక్క రక్త తర్పణం నుంచి ఉద్భవించినటువంటి ఈ ఎర్ర జెండా, దీనికి ప్రతీకగా ప్రతి సంవత్సరం మేడే 1వ తేదీన మేడే కార్యక్రమం జరుపుకుంటారు. మరి మిగతా వారంతా పగులు పనిచేస్తే ఈ విద్యుత్ కార్మికులు మరి సూర్యకాంతి పగటి పూట మాత్రమే ఇస్తాడు. కానీ ఈ విద్యుత్ కార్మికులు రేత్రిపూట అందరూ నిద్రపోయే తనాల్లో మేలుకొని వారికి వెలుగును పంచుతున్నటువంటి ఈ కార్మికులకు మరి ఈరోజు మొట్టమొదట ఆలోచన చేయాల్సింది ఏంటంటే మేడే అనేటువంటిది ఇప్పుడే చెప్పారు. ఒకప్పుడు కార్మికులని ఎన్ని గంటలు పని చేయించినా కూడా అడిగేటువంటి హక్కు కూడా లేకుండా ఉన్న టైంలో చాలా మంది పెద్దవాళ్ళందరూ త్యాగం చేసి
ఈ యొక్క 8 గంటల పని దినాలు, అదేవిధంగా పనికి తగినటువంటి జీతము, అదేవిధంగా ఇటువంటి హక్కులన్నీ కల్పించారు. అందువల్ల ఈ మేడేని ఒక పండగలాగా జరుపుకోవాలి. మేడేని జరుపుకుంటున్నప్పుడు ఒక స్ఫూర్తి ప్రజల్లో నెలకొంటుంది. కార్మికుల్లో ఆ స్ఫూర్తి నింపడం కోసం మేడేని జరుపుకుంటాం. ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. 1986 చికాగోలో ఈ ఇబ్బందిని ఎదుర్కొంటూ వాళ్ళు అప్పుడు ఈ పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటం 1986 నుంచి 1900 సంవత్సరం దాకా కొనసాగించారు. ఈ పోరాటంలో మరి పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది చనిపోవడం జరిగిందని చరిత్ర చెప్తుంది. ఆ సందర్భంగా ఎంతో మేధావులు మరి ఈ కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల శ్రమ వృధా పోతున్న సందర్భంలో వారు మరి 24 గంటల్లో 8 గంటలు మాత్రమే పనిచేసేటట్టుగా, మిగతా 8 గంటలు మరి విశ్రాంతి దినంగాను, మరొక 8 గంటలు వారు పర్సనల్ వర్క్స్ కావచ్చు, మరి ప్రజాసేవలో కానీ చేయడానికి వీలు కల్పిస్తూ మరి 24 గంటలని మేధావులు ఈ విధంగా విభజించడం జరిగింది. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని గ్రానైట్ పాలిష్ యూనిట్లను జోనల్ ప్రత్యేక అధికారి ఎంటీ కృష్ణబాబు సందర్శించారు. గ్రోత్ సెంటర్లో నెలకొల్పిన పాలిషింగ్ యూనిట్లను, అక్కడ ఉన్న గ్రానైట్ స్లాబులను పరిశీలించారు. ఎక్కడెక్కడకు ఎగుమతి అవుతున్నాయి అనే వివరాలను నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ తమీం అన్సారియా, ఇతర అధికారులు పాల్గొన్నారు. మళ్ళా అప్డేట్ చేయాలి. వైర్ అంటే రికవరింగ్ అచ్చా ఈ వైర్ థిక్నెస్ ఎంత తగ్గితే అంత ప్రభుత్వం ఇచ్చే పింఛన్లు నగదును వైద్య ఖర్చులకు వినియోగించుకోకుండా ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన క్లినిక్లలో 104లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుతుందని, ప్రభుత్వం అందించే మందులపై ఉండే అపోహలను తొలగించుకొని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది అందజేస్తున్న మందులు వాడుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోనల్ ఇన్ఛార్జి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. నాగులపులపాడు మండలం కొత్తకోటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెన్షన్ లబ్ధిదారులతో కృష్ణబాబు నేరుగా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పరంగా వివిధ రకాల సేవలు అందుతున్న తీరును గ్రామస్తుల నుండి ఆరా తీశారు. ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు ఏ రకాల పరీక్షలు చేస్తున్నారనే దాని వివరాలను రాబట్టారు. అనంతరం గ్రామంలోని త్రాగునీటి సమస్యను గ్రామస్తులు కృష్ణబాబు దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నారాయణ, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీసీహెచ్ఓ శ్రీనివాసరావుతో పాటు మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి మందులు ఉన్నాయి కదా, చెప్పారా? అది అక్కడ అడిగితే ఆ మందులకి ఈ మందులు చూడు కదా డాక్టర్ గారు చెప్పాడు, సార్ చెప్పాడు. ఓకే, స్టాటిన్స్ మనం 04లో పెడుతున్నాం సార్.
ఇది కాదయ్యా, మన దాంట్లో స్టాటిన్స్ ఉన్నాయా లేదా? ఇక్కడైతే పిహెచ్సిలో ఎకోస్ప్రిన్ ఉంది సార్, యాంటీ ప్లేట్లెట్ సార్ అది. ఎకోస్ప్రిన్ ఉంది సార్, ఉంది సార్. 104లో పెట్టొచ్చు కదా, 104లో లేదా? 104లో స్టార్టింగ్ ఎకోస్ప్రిన్ ఉంది సార్, ఎకోస్ప్రిన్ ఉంది, యాంటీ ప్లేట్లెట్స్. షూర్ సార్, షూర్ ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. నేను చూసాను. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సిన ఒకసారి నేను చూసి, అది డాక్టర్ గారు వస్తారు కదా నెలకు 2 సార్లు, ఆ వెహికల్లో పెట్టిస్తాం, అక్కడ తీసుకో, ఉచితంగా ఇస్తారు. ఓకే, అంటే వచ్చే నెల నుంచి అది చేద్దాం. అంటే ఇప్పుడు కాంబినేషన్ ఏది కావాలనేది ఒకసారి చెప్తే మనం 104లో ఓవరాల్ గా పెట్టేద్దాం. ఎందుకంటే హార్ట్ పేషెంట్స్ ఎక్కువ మంది కదా, బయట అది బాగా పనిచేస్తాయి. ఉరికినే జనాలు పక్కన చెప్తా ఉంటారు, ఇది కన్నా బయట కొంటేనే మంచిగా పనిచేస్తాయి అని. అదే మీ ఎమ్మెల్యే గారు చెప్తారు. ఓకే, ఇప్పుడు మా ఏఎన్ఎం వీళ్ళు ఏమన్నా బీపీ ఉందా, షుగర్ ఉందా అని చెక్ చేశారా? చేస్తారు. ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? ఓకే, సో ఏం అడిగారు అప్పుడు? మామూలుగా ఏం అడిగారు? షుగరు, ఇది ఓకే, ఇంకా అంటే మామూలుగా ఇవన్నీ ఉండయని అడుగుతామా? అదే మామూలుగా అసలు ఏమేమి అడిగారు? ఫిలప్ చేయడానికి కొత్త పోస్టులు కావాలంటే నీకు పర్మిషన్ కావాలి. వేకెన్సీలు ఫిలప్ చేయడానికి పర్మిషన్ ఎందుకు? 56 వేకెన్సీస్ ఉన్నాయి సార్. కొంచెం ఇమీడియట్ గా ఫిలప్ చేయండి. ఎందుకంటే అది ఇప్పుడు మామూలుగా సిహెచ్ఓ ఉండాలి, వెటర్నరీ లీవ్ లో వెళ్ళింది, మనం ఏమీ చేయలేము. బట్ అట్లీస్ట్ ఆశా వర్కర్స్ అన్నా, లేకపోతే ఇప్పుడు వ్యాక్సిన్ అదే మన క్లినిక్ లో పెట్టాం ఒక 105 మెడిసిన్స్. దాని డ్యామ్ చెరువులో నీళ్ళు పెట్టేసి ఆ ట్యాంక్ గవర్నమెంట్ ఏంటి బీపీనా? షుగర్ నీకు అమౌంట్ ఇచ్చాను. అలా కదమ్మా, మందులు ఇక్కడ మన వాళ్ళు ఇస్తున్నారు, డాక్టర్ గారు ఇస్తున్నారా లేకపోతే బయట కొనుక్కుంటున్నారా? కలెక్టర్ మేడం తెలుసా? ఇప్పుడు ఎంత వయసు? ఇప్పుడు ఏమి ఇస్తారు? టేక్ హోమ్ రేషన్ లో ఏమి ఇచ్చారు మీకు? మొన్న 2 నెలల వరకు ఇచ్చుంటారు కదా ప్రెగ్నెంట్, అదే డెలివరీ 25. పాలు అంటే ప్రతి నెల వస్తున్నాయా? అంటే బాలామృతం అని ఇస్తారు 6 నెలలు దాటిన తర్వాత, అది కూడా కంపల్సరీగా వాడండి, మంచిది. ఫస్ట్ 2 సంవత్సరాలు పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ 2 సంవత్సరాల్లో ఏమేమి? రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు వైసీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో పాటు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డిని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సత్కరించారు. జోహార్ వైఎస్ఆర్. మాజీ ఎమ్మెల్సీ వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బత్తుల బ్రహ్మానందరెడ్డి అలాంటి సీనియర్ నాయకుల నేతృత్వంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది అందరితో చర్చించి సమన్వయంతో పనిచేస్తామని పిలుపునిచ్చారు. వైసీపీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడడం లాంటి ఎన్నో కార్యక్రమాలు బత్తుల బ్రహ్మానందరెడ్డి చేశారన్నారు. ఆయన లాంటి సీనియర్ పొలిటీషియన్కు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకునిగా నియమించడం నిజంగా పార్టీ అదృష్టంగా భావించాలన్నారు.
బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ పరిశీలకులుగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ప్రారంభం నుండి ఎన్నో ఒడిదుడుకులు చవిచూడటం జరిగిందని, కానీ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరితో సంప్రదించి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, లంగపోతు అంజిరెడ్డి, జడ్పీటీసీ దుంప రమణమ్మ, కుప్పం ప్రసాద్, పార్టీ నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బట్ల సుబ్బారావు, బడుగు ఇందిరా, కార్పొరేటర్ ఇమ్రాన్, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా విచ్చేసినటువంటి బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు. సీనియర్ నాయకులు, పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర, ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిగా చేదోడు ఓదోడుగా ఉంటూ పార్టీలో వెన్నుముగ్గా పనిచేస్తున్నటువంటి బత్తుల బ్రహ్మానందరెడ్డి గారిని కూడా ఒంగోలు పార్లమెంట్కి పరిశీలకులుగా నియమించడం సంతోషం. ఆయన ఒంగోలు నియోజకవర్గానికి కూడా మాకు సేవలు అందించాలని సీనియర్ నాయకుడిగా మా అందరికీ చేదోడు వాదోడుగా సలహాలు ఇస్తూ అందరినీ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అన్నని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జనరల్గా చూసినప్పుడు కమ్యూనిస్టు పార్టీ నినాదం ఇది. కానీ ఒక ప్రజాస్వామిక రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కమ్యూనిస్టు పార్టీ ఇచ్చే స్లోగన్ని తీసుకొని ముందుకెళ్ళిన నేపథ్యం మాకు చేదు అనుభవం రావచ్చు. కమ్యూనిస్టులు శతాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళ కార్మిక వర్గ ఆలోచన విధానానికి కట్టుబడి పనిచేశారు. అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మొత్తాన్ని కూడా దాదాపు 2,75,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో పేదలకు అందించి తను పేదల వైపు అని చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి సంవత్సరం అవుతున్న పేదలకి ఒక్క కార్యక్రమం కూడా చేయకపోవటం, ఈ రాష్ట్రంలో పేదలు ఏమనుకుంటున్నారంటే మేడే సందర్భంగా చెప్తున్నా, ఇప్పుడున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం అబద్ధాలతోటి మమ్మల్ని మోసం చేసి దాదాపు బయటకు వస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏంటి, ఈరోజు ప్రభుత్వం ఏంటి? ఖచ్చితంగా ఈరోజు మేడే కార్మిక వర్గ దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి అన్న మా అందరికీ గురువు లాంటి వారు జగనన్న నాకు తెలిసి సుబ్బారెడ్డి గారు గుర్తించి ప్రకాశం జిల్లాలో పోయినసారి ఒకళ్ళకి నాయకత్వం ఇస్తే మొత్తం పోయింది, ఈసారి జిల్లాలో 8కి 8 తీసుకొచ్చి పెట్టాలి అని అనుకుంటే దానికి ముందు ఒక ప్రధానమైనటువంటి ఉపన్యాసం ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం కల్పించేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి దానికి నాకు కూడా బాధ్యతనిచ్చి కార్యోన్ముఖులు కండి అని చెప్పి పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద వారికి ఉన్నటువంటి విశ్వాసానికి, నమ్మకానికి ఖచ్చితంగా 100% కృషి చేసి మంచి ఫలితాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విన్నవించుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవికమైనటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని మరలా ఆనాడు ఓదార్పు నుండి ఈ పార్టీ కోసం ఈ వ్యవస్థ ఈ సంస్థను అభివృద్ధి పరిచేటటువంటి దానికి త్యాగం చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా విలువిస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగించే దానిలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మరి యువకులను కానీ సీనియర్ నాయకులను కానీ వీళ్ళందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకొచ్చి మళ్ళా పూర్వవైభవం ఈ పార్టీకి తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతో మళ్ళా ప్రకాశం జిల్లాకు నాకు అబ్జర్వర్గా
ప్రకాశం జిల్లాలో బాధ్యత వహించమని చెప్పి నిర్ణయించడం జరిగిందని నేను భావిస్తున్నాను. నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఈ నెల 4వ తేదీ ఒంగోలు గుంటూరు రోడ్డులోని పద్మావతి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి నాదెండ్ల రాఘవరావు తెలిపారు. సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో 4 సార్లు నిర్వహించిన నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా అనేక మంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి పాల్గొని జంటలు అయ్యారని రాఘవరావు తెలిపారు. అయితే వివాహ పరిచయ వేదికలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి నాయి బ్రాహ్మణ సోదరీమణులు పాల్గొంటున్నారని తెలిపారు. జిల్లాలో నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. సమావేశంలో వివాహ పరిచయ వేదిక అధ్యక్షులు పాతపాటి మధు, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి మధుబాబు, ఎం వెంకటేశ్వరరావు, గుంటూరు ఆదయ్య, సురేష్, వెంకటరావు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్ 4/5/2025 ఆదివారం ఒంగోలు నగరంలో పద్మావతి ఫంక్షన్ హాల్ నందు నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వివాహ పరిచయ వేదికకు వచ్చే 4 రాష్ట్రాల నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తూ మీ పిల్లలకు సంబంధించినటువంటి వివరాలను, అవకాశం ఉంటే మీ పిల్లలతో పాటుగా వాళ్ళ యొక్క 2 ఫొటోస్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ 2 ఫోటోలని డిఫరెంట్ స్టైల్లో 2 ఫోటోలు తీసుకొని, అవకాశం ఉంటే పిల్లలను తీసుకొని ఈ కార్యక్రమానికి అటెండ్ అయితే, ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క వేదిక నందు ఉచితంగానే బయోడేటా ఫామ్ను మా యొక్క టీం మొత్తం మీకు వివరాలతో సహా ఒక డేటా ఫామ్ ఇస్తుంది. ఈ యొక్క బయోడేటా లోపల వివరాలన్నింటినీ కూడా మీరు పూర్తి చేసి ఆ రోజు మన యొక్క డయాస్ మీద ఇవ్వగలిగితే దాంతోపాటుగా ఈ ఫోటోలని మనం జమకూర్చి అదేవిధంగా సీరియల్ నెంబర్ ఆధారంగా డయాస్ మీద ప్రదర్శించడం జరుగుతుంది. దీనివల్ల ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎవరైతే వివాహం కాని పిల్లలు ఉంటారో ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఈ యొక్క సంబంధాన్ని మాట్లాడడం జరుగుతుంది. మే 4వ తేదీ తలపెట్టిన ఒంగోలులో నిర్వహిస్తున్నటువంటి వివాహ పరిచయ వేదిక సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి మరియు మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ సంఘీయులు కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వివాహం కావాల్సినటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ యొక్క వివరాలను తీసుకొని ఈ కార్యక్రమానికి ఒంగోలు నిర్వహించినటువంటి పద్మావతి ఫంక్షన్ హాల్లో హాజరై ఆ కార్యక్రమంలో వరులను అదేవిధంగా వరుడు వధువులను తమ సమవుజ్జీలుగా నిర్ణయించుకొని కార్యక్రమాన్ని అంతటిని కూడా విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదే కాకుండా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచే కాకుండా మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారందరి సహకారంతోనే ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము 5వసారి దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి రేపు ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గుండ్లకమ్మ రిజర్వాయర్ను ఆధారం చేసుకుని జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధి పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోనల్ ఇన్ఛార్జి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ జలాశయాన్ని కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్లతో కలిసి కృష్ణబాబు సందర్శించారు. ఈ సందర్భంగా గుండ్లకమ్మ రిజర్వాయర్లో వేట సాగిస్తున్న మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. వలస వచ్చిన మత్స్యకారులతో గుండ్లకమ్మ రిజర్వాయరు ఆవాస ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార జీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కృష్ణబాబు దృష్టికి తీసుకువచ్చారు. వలస మత్స్యకారులను నివారించాలని తెలిపారు. పట్టుకున్న చేపలను స్థానికంగా డ్యాం వద్ద అమ్ముకునేందుకు ఎటువంటి సౌకర్యం లేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ఒక షెడ్డు ఏర్పాటు చేస్తే అక్కడ చేపలు అమ్ముకుని మరింత ఆదాయం సమకూర్చుకొని జీవనం సాగిస్తామని మత్స్యకారులు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేసినప్పుడు గతంలో జరిగిన విషయాలు ఏంటంటే వచ్చిన ఏడీ గారు కానీ జేడీ గారు కానీ మీరు సొంతంగా పోయి మీరు తగాదా పెట్టుకోవద్దు, ఏదైనా ఉంటే మాకు కంప్లైంట్ పెట్టండి మేము చేస్తామన్నారు. అలాగే మేము కంప్లైంట్ పెట్టాను సార్. పెట్టినప్పుడు మన కుటుంబాలంతా కూడా పనులు మానుకొని కూడా ఒక్కోసారి 4 రోజులు 10 రోజులు తిరిగి ఎంత చేసాం. వాళ్ళు పంపించేటో పంపిస్తున్నారు, మళ్ళీ వస్తారు. వీళ్ళు మనవాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు యూనియన్ అనేది లేకుండా ఎవరి వాళ్ళు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే రేపు చేసాం మనం
చేసిన సార్ దాకా కూడా పోయాము. సార్ గారు కూడా కరెంట్ కట్ చేయించారు, ఏదేదో చేయించాడు. ఆయన చేయందేమీ లేదు, చాలా చేశాడు. ప్రెసిడెంట్ మా శాసీ బాబాయ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన 7 సంవత్సరాలు చేశాడు. తర్వాత నన్ను పెట్టుకున్నారు. పెట్టినాక మేము ఎంతమంది కూడా పోరాడతానే వచ్చాము. మేము మన విలేజ్ నాయకుల ద్వారాగా పోయి చెప్పించుకున్నాము. ఎన్ని చేసినా కూడా ఇది మాకు లాస్ట్ ఫీచర్ మళ్ళీ అదే ఇది కావాలి. బీసీ కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం హర్షణీయమని ప్రకాశం జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు అన్నారు. ఒంగోలు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 1931 తర్వాత ఇప్పటి వరకు కులగణన చేపట్టలేదని సుబ్బారావు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వాలు బీసీ కులగణన చేపట్టలేదని తెలిపారు. 2021 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కులగణన చేయటం వల్ల బీసీలు రాజకీయంగా రిజర్వేషన్ల పరంగా తగిన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా గత ప్రభుత్వంలో 2021 నవంబర్లో అసెంబ్లీలో బీసీ కులగణన చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే 2024 జనవరిలో ఈ రాష్ట్రంలో బీసీ కులగణన జరపడం జరిగింది. దాన్ని తెలియపరిచే టయానికి ఎన్నికల కోడ్ రావడం వలన ఆగడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం బీసీ కులగణన జరిపిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి బీసీ కులగణన జరిగితే విద్య, ఆరోగ్య పురోగతి తెలుస్తుంది. అలాగే బీసీల యొక్క విద్యా ప్రమాణాలు ఎలాగుంటాయి, ఆర్థిక ప్రమాణాలు ఎలాగుంటాయి, సామాజికంగా వారి యొక్క పరిస్థితి ఎలాగుందనేది కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ముందే గుర్తించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులగణన ద్వారా ఏ విధంగా జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఆ కులగణన ద్వారా మొత్తం బీసీల యొక్క కులగణన ద్వారా అంశాలు తెలుసుకొని మన ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే నామినేటెడ్ వర్క్స్లో కానీ 50% వాటా ఇస్తారని ప్రకటించి అలాగే ప్రతి ఒక్కరికి అమలు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి బడుగు బలైన వర్గాలకు అందే విధంగా విద్యాదీవెన, ఆసరా, చేయూత అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఈ విధంగా బీసీలు అభివృద్ధి చెందారు. అలాగే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారని, అన్ని విధాల వీళ్ళు నష్టపోయారని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని ప్రకటించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆర్థికంగా కానీ సామాజికంగా నష్టపోయారని తగు ప్రాధాన్యత ఇస్తే కొంతమంది దీన్ని తప్పు రీతిలో ఈయనకి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కావాలన్నా మిగతా సామాజిక వర్గాలు అవసరం లేదా అని తప్పుదారిలో మళ్లించడం మళ్ళీంది. ఒక కూటమి ద్వారా మా ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారో దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. 18 నెలల్లో బీసీ కులగణన ద్వారా బీసీల జనాభా తెలియటం వల్ల ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత రిజర్వేషన్ పొందాలి, ఎవరు ఎంత ఆర్థికంగా ఎలా ఉన్నారనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళకి జనాభా దామాషా ప్రకారం మేమెంతమందిమో మాకు అంత ఓటా ఇవ్వమని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మరొకసారి స్వాగతిస్తూ సెలవు తీసుకున్నాం. ఒంగోలు రూట్ సెట్ సంస్థలో మే 20వ తేదీ నుండి 30 రోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ శిక్షణ ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని, మరిన్ని వివరాలు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మన ఒంగోలు రూట్ సిటీలో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. సో దాంట్లో భాగంగానే మే 20వ తేదీ నుంచి ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో 30 రోజుల పాటు అంటే 18/6/2025 వరకు నెల రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఈ శిక్షణా కాలంలో భోజనము మరియు వసతులు అన్నీ ఉచితంగా అందించబడతాయి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ కోర్సులో మీరు మీ పేరు నమోదు చేసుకోదలుచుకునే వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. వాళ్ళంతా కష్టజీవులు. తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లలో పాచి పనులు చేసుకుని జీవించేవారు. పాచి పనులు చేస్తే వచ్చే అరకొర డబ్బులతో ఇబ్బందులు పడుతూ జీవనాన్ని సాగిస్తూనే డ్వాక్రా సంఘాలలో చేరితే ఎంతో కొంత ఆర్థిక చేయూత వస్తుందని నమ్మి స్వయం సహాయక సంఘాలలో చేరారు. వారిని
ఒకరు మోసం చేసి సుమారు 50 లక్షలకు పైగా బురిడి కొట్టించి బ్యాంకు అధికారులను తమ ఇళ్లపైకి పంపుతున్నారని ఒంగోలు సీతారాంపురం ఎస్టీ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్పీతో పాటు సిఓ సిఎంఎం వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఈ అవినీతి అక్రమాలకు వారి భాగస్వామ్యం కూడా ఉందా అనే దానిపై ప్రత్యేక కథనం. వారికి చదువు రాదు, ఎదుటి మనిషిని చూస్తే భయపడుతుంటారు. వారికి తెలిసింది ఒక్కటే, కష్టపడి పని చేసుకోవడం, పనిలో వచ్చిన డబ్బులను తీసుకొని ఇంటి అవసరాలకు వాడుకోవడం మాత్రమే వారికి తెలిసిన పని. కానీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశలో భాగంగా ఒంగోలు మెప్పా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులను తయారు చేసి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించారు. అప్పటి నుండి వారు పొదుపు డబ్బులతో పాటు బ్యాంకు ఇచ్చే రుణ సహాయాన్ని తీసుకుని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. కానీ సీనియర్ గ్రూపులు అని చెప్పి ఆర్పీ ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్క గ్రూపు నుండి 2.5 నుండి 5 లక్షల వరకు తమ సొంతానికి వాడుకొని కట్టకుండా మేము చెల్లిస్తున్న పొదుపు డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా బ్యాంకు అధికారులను తమ ఇంటి మీదకు పంపించి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్న ఆర్పీపై చర్యలు తీసుకుని ఆమె కట్టవలసిన బకాయిలను కట్టించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇక్కడ 13 గ్రూపులు ఏర్పాటు చేశాను. ఈ ఎస్టీ కాలనీకి తరపు సంబంధించి మాకు కావాల్సినంత వరకు ఏమీ తెలీదు, సగం చదువు లేని వాళ్ళే ఉన్నారు. మేము దానివల్ల ఈ గ్రూపుల వల్ల వీళ్ళేదో కొంచెం కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తే ఏమైందంటే ఈ పాత గ్రూపులు ఆన్లైన్ ఛార్జెస్ ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది, అది మీరు చెల్లించుకుంటే మీకు పడాల్సిన ప్రభుత్వం నుంచి పడే ప్రతి పథకం మీకు పడిద్ది అని ఆమె మాట్లాడింది. ఆర్పీ అయితే మేము ఆ అమ్మాయిని కూడా ఈ వార్డు కాకపోయినా కూడా సరే పని చేస్తుంది కదా అని చెప్పి మేము ఈ వార్డుకి తెచ్చుకున్నాం. అమ్మాయిని మేము వెళ్ళి తీసుకొచ్చుకున్నాక ప్రతి దాంట్లో ప్రతి గ్రూప్లో 2 పేర్లు 3 పేర్లు ఉన్నాయి. దాంట్లో కడుతుంది కానీ ఎవరన్నా గట్టిగా మాట్లాడి మేము కట్టిన డబ్బులకి సమాధానం ఏది అని కనుక అడిగితే వాళ్ళ మీద రివర్స్ అయ్యి కట్టరానే వాళ్ళని బెదిరించి ఇదిగో పలాందవుతుందని మాట్లాడుతుంది. ప్రతిదీ దానికి ఆ దగ్గర ఆన్సర్ ఉంటుంది. మేము చేపించిన గ్రూపులు ప్రతి గ్రూప్కి తీసుకుంది సార్, 10% తీసుకుందామా, చేపించిన ప్రతి గ్రూప్లో 10% తీసుకుంది. సరే మేము దానికి కూడా అడగట్లేదు, వీళ్ళు నా మీద పడుతున్నారు. లేదు సార్, ఆన్లైన్ ఛార్జెస్ అని చెప్పింది సార్. ప్రతిదీ మీకు అన్ని మీకు సీనియారిటీ గ్రూపులకి ఎలా అయితే పడతాయో అలాగే మీకు పడతాయి అని చెప్పింది సార్ ఆమె. ఆ ఉద్దేశంతో నేను సరే ఇట్లా కాకపోయినా అట్లా కవర్ అవుతాయి కదా అట్లమ్మ కట్టుకోండి, మీరు 250 రూపాయలు కట్టి ఎప్పుడుకో అయ్యేదానికంటే 10 ఏళ్ళు సీనియర్ ఉందంటుంది, 7 సంవత్సరాలు ఉందంటుంది, 5 సంవత్సరాలు ఉందంటుంది, అలాంటప్పుడు ఎంతో కొంత డబ్బులు కడితే మీకు పని ఇద్దని అంటుంది కదా అని చెప్పేసి లోన్ ఇప్పిస్తుంది. కాబట్టి 2 ట్రిప్పులు తీసుకున్నాం. 2 ట్రిప్పులు తీసుకొని 3వ ట్రిప్కి కూడా మేము రెడీ అయ్యాము, తీసుకున్నాం. అయినా కానీ మాకు వీళ్ళకి పడాల్సిన అమౌంట్ మాత్రం ఏది పడట్లేదు. ఎందుకు పడట్లేదు అని అడిగితే అది ఆమె అన్నిటినీ కట్ చేసుకుంటూ వచ్చింది. నేను ఆ సమయకి ఓబీ నెంబర్ 3 చెక్కులు సంతకాలు పెట్టాల్సి వచ్చింది. మా పక్కన ఉన్న ఓబీతో నేను అన్నా, ఏంది 3 చెక్కులు ఒకేసారి సంతకం పెట్టిస్తున్నావు, ఆ సంతకం పెట్టించేటప్పుడు గ్రూప్ నెంబర్ లేదు, స్టాంప్ లేదు, లీడర్ల సంతకాలు లేవు, ఇట్లా సంతకాలు పెడితే రేపు ఏదైనా లెక్కకు పిలిస్తే నేను మాత్రం ఎట్లా చెప్పగలను, ఏ గ్రూప్కి సంతకం పెట్టానని చెప్పగలను అన్న కాడి నుంచి 2 సంవత్సరాల నుంచి ఆడ కూడా కట్ అయింది. అక్కడ కూడా నాకు అనుమతి లేదు. అమ్మాయికి రాజకీయ పూర్వంగా పార్టీ అని చెప్పేసి ప్రతి దాన్ని పార్టీ పూర్వంగానే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సరే ఇప్పుడు ఈ 13 అంటే గ్రూప్కి 2 లక్షలు వేసుకున్నా కానీ 13 గ్రూపులు సార్, 14వ గ్రూపు మాది, మేమేమి ఇవ్వలేదు. ఇక మిగతా గ్రూపులకి అన్నిటికీ 2, 3 అట్లా ఈ గ్రూపుని బట్టి ఇచ్చుకున్న అమౌంట్ని బట్టి తీసుకుంది. అట్లాంటప్పుడు దానికి న్యాయం చేయమని అడిగిన వాళ్ళని పక్కన పెడుతుంది. అది ఆమె చేస్తాను. మేము బ్యాంకుల ద్వారా వెళ్ళాం, ఆఫీసులో వెళ్ళి కనుక్కున్నాం. ఆన్లైన్ ఛార్జెస్ అయినా కూడా మాకు ఎందుకండి డబ్బులు పడట్లేదు, అందరికి రుణమాఫీలు పడుతున్నాయి కదా, 2000 4000 మనిషికి ఎంత పడుతుంది, మాకు ఎందుకు పడట్లేదు అని వీళ్ళు అడిగారు. అడిగినప్పుడు రుణమాఫీకి డబ్బులు పడట్లేదంటే మీరు ఎందుకు అసలు డబ్బులు పే చేయాల్సిన అవసరమే లేదు కదా, ఆన్లైన్ ఛార్జెస్ అనేది లేదు కదా, మీరు ఎందుకు కట్టారని వాళ్ళు నిలదీసి అడిగారు. అది తెలిసిన కాడి నుంచి ఈ కొండ మీద నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు సార్. నువ్వు తీసుకున్నావు, నువ్వే వాడుకొని ఉంటావు అన్నది వీళ్ళ అభిప్రాయం. వాళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళందరికీ తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించమనండి. ఇది నా మాట కాదు, వాళ్ళ మాట, అందరి మాట. 14 స్వయం సహాయక సంఘాలలో 13 స్వయం సహాయక సంఘాల సభ్యులలో అతి పేదవారే ఉన్నా వారిని మీరు కట్టలేరు,
ఆ డబ్బులు మేము బ్యాంకుకు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి ఆర్పి తమ బ్యాగులో వేసుకుని వెళ్లింది తప్ప బ్యాంకులకు కట్టవలసిన నగదును చెల్లించకుండా ఉండడంతో తాము చెల్లించే బకాయిలను బ్యాంకు అధికారులు వడ్డీ కింద జమ చేసుకుంటూ అసలు అలాగే చూపించి మేము చెల్లిస్తున్నప్పటికీ మా మీద బ్యాంకు అధికారులతో పాటు ఆర్పి కూడా దౌర్జన్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాది మా గ్రూప్ పేరు వేదమాత గ్రూప్ సార్. మా గ్రూప్లో 3 లక్షలు మాకు రావాల్సినవి ఉన్నాయి సార్. దివ్యశాంతి సార్. మాకు ఇవ్వాల్సినవి కూడా మాకేమి రాబడి మాకేం లేదు. మా పొదుపు బుక్లు మాకు ఆడలేవు, మా తీర్మాన బుక్స్ మాకు ఆడలేదు. అసలు మాకు నెల నెల కూడా ఏ మీటింగ్లు లేవు సార్. మాకెందుకు మాకు రావాల్సినవి మాకు రావట్లేదు ప్రభుత్వం ద్వారా అని మేము అడిగేలేకి మమ్మల్ని అవాయిడ్ చేస్తుంది. మాకు ఏ మీటింగ్లు పెడతలేదు సార్. 4700 సార్. లోన్ తీసుకున్నా కానీ సంవత్సరం ఎట్టా మేడం ఎట్టా కట్టట్లేదు డబ్బులు తీసుకుందాని వెళ్ళి ఇంకా అందరూ ఆపేశారు. ఆమె కూడా కట్టాలి ఆ డబ్బులని. అయిపోతుంది సార్. ఆమె కూడా కట్టాలిగా. మా డబ్బులు వాటికేనే వడ్డీ కిందకి వెళ్ళిపోతుంది. ఆమె డబ్బులు ఏమి అట్టాగే ఉన్నాయి. కడుతున్నాలే అని చెప్తుంది కానీ సారాలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు డబ్బులు పడతలేదమ్మా మీ పేర్ల మీద బ్యాంకులు. నా పేరు నాంచారమ్మ. ఆమె తీసుకున్న డబ్బులు ఆమె కట్టాలి సార్. మాకు మొత్తం ఒకేసారి వడ్డీ అసలు మొత్తం కట్టేసేమా సార్. మేము కడతాం, నెల నెల మేము కడతాం సార్. ఆ ఆర్పీఐ వద్దు, మాకు ఆమెను తీసేయాలి సార్. ఆర్పీ ఇట్లాగా మమ్మల్ని మోసం చేసింది సార్. ఆర్పీ వచ్చి దివ్యశాంతి సార్. ఆమె అంటే ఆమె ఒక మనిషి సభ్యురాల డబ్బులు ఆమె తీసుకుంది సార్. తీసుకొని కడతాను అని చెప్పేసి కట్టకుండా అంతా మా పైన వేసి అసలు వడ్డీ మొత్తం మా మీద వేస్తుంది సార్. వేసేసరికి మాకు అసలు మేము కట్టే వాళ్ళం కూడా అసలు ఎంత కడుతున్నామో ఎంత తీరుతుందో అసలు మా వడ్డీ మా బాకీ అసలు ఎంత ఉందో కూడా మాకు తెలియట్లేదు సార్. బ్యాంక్ వాళ్ళని అడిగితేమో మేము చెప్పము ఆర్పీని తీసుకోరండి అని అంటుంది. పై మా పొదుపులో డబ్బులు కూడా ఎంత పోతున్నాయేమో కూడా తెలియట్లేదు సార్. అసలు కట్టింగ్ వేసేస్తున్నారు అంటున్నారు సార్. లీడర్లకు తెలియకుండా పొదుపులోంచి డబ్బులు ఎట్లా కట్టింగ్ చేస్తారు సార్. ఒక మనిషి సభ్యురాలు డబ్బులు కూడా కట్టట్లేదు సార్. ఆమె అసలు కట్టమంటే మీరు వెళ్ళండి మీరు కట్టండి మేము కడుతున్నాను ప్రతి నెల అని చెప్పి మాకు స్లిప్పులు కూడా పెట్టట్లేదు సార్. పైగా వీళ్ళిద్దరు లీడర్ సార్, వీళ్ళకి కూడా కట్టట్లేదు. అదేమనంటే ఇళ్ళకి తీసుకొచ్చి జనాలు బ్యాంక్ వాళ్ళని చెప్పేసి హెరాస్మెంట్ చేపిస్తుంది సార్. నువ్వు 7,000 అని చెప్పి మళ్ళీ ఆన్లైన్కి కూడా తీసుకుంది సార్. మనిషికి ఆన్లైన్లో చేపిస్తా అని చెప్పి మనిషికి 7,000 తీసుకుంది సార్. అవి మీకు మళ్ళీ పడతాయమ్మా ఆన్లైన్లో అని చెప్పి రుణమాఫీలు అట్లాంటివి పడేదానికి అవకాశం ఉంటాయి అందుకని చేపిస్తున్నాను సార్. ఇప్పుడు మేము గ్రూప్లో చేరినంత వరకు ఇప్పుడు వరకు అయితే రుణమాఫీలు అయితే మాకు పడలేదు సార్. గవర్నమెంట్ నుంచి మేము 2021లో చేరాం సార్. అక్కడ పీడీసీ బ్యాంక్లో నుంచి యూనియన్ బ్యాంక్కి వచ్చాను సార్. అక్కడ పూర్తిగా లోన్ కాకుండానే ఇక్కడ ఇప్పించింది సార్. ఇక్కడ మాకు వద్దు అప్పుడే వద్దు లోన్ ఎవరు తీయలేదు కదా అంటే కూడా మీకు సీనియారిటీ గ్రూప్ ఉందని చెప్పి అక్కడ తీపిచ్చింది సార్ తక్కువ వడ్డీ అని చెప్పి. అక్కడ తక్కువ వడ్డీ అయితే కాలేదు సార్. అదేమో వడ్డీ బాగా వేస్తున్నారు సార్. ఆయన ఏమో ఇక్కడ పీడీసీసీ బ్యాంక్లో బాగుంది సార్. మేము కట్టుకుంటున్నాం బాగా వైనం చేసుకుంటున్నాం సార్. అదేమంటే మా మీద బాగా హెరాస్మెంట్ చేయించి ఈ అమ్మాయిని కూడా బెదిరిస్తడం ఇంట్లో వెళ్ళక ఫోన్ చేసి మాకు కాల్ కూడా పట్టించింది సార్. ఈ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చేత పట్టించేసి ఈ అమ్మాయిని ఫోన్లు చేసి వీళ్ళందరికీ ఫోన్లు చేసి మేము స్టేషన్కి కానిస్టేబుల్ తీసుకొని వస్తాము చెప్పి బ్యాంక్ వాళ్ళు ఎవరిని తీసుకొస్తుందో కూడా తెలియట్లేదు. ఏ టైంలో అంటే ఆ టైంలో తీసుకొచ్చి మా మీద హెరాస్మెంట్ చేపిస్తుంది సార్. ఫోన్ కూడా చేసి అట్లాగే ఇబ్బంది పెడుతుంది సార్. నాది ఒకటే కాదు సార్, కొండ మీద ఉన్న చాలా మంది గ్రూపులు కూడా అట్లాగే ఉన్నాయి సార్. ఎస్టీ కాలనీ మొత్తం అట్లాగే ఉంది సార్. ఈమె సార్ కొంచెం బాగా ఎక్కడైనా ఆర్పీలు చూసాం కానీ మరి ఇంత హెరాస్మెంట్ చేయకు సార్. వీళ్ళ నాన్న చనిపోయిన రోజు కూడా సార్ పక్క రోజు వచ్చి నిలవన బ్యాంక్ వాళ్ళు వచ్చారని చెప్పి డబ్బులు నెలకు 2-3 సార్లు కట్టిస్తుంది సార్ వడ్డీలు. అట్లా ఎవరు కడతారు సార్ వడ్డీలు? కడుతున్నాను సార్. ప్రతి నెల మేము కడుతున్నాం సార్. మీ డబ్బులు వేయి అంటే మేము కడుతున్నాను మీరు కట్టండి అని అంటుంది కానీ ఎప్పుడు కడుతుందో కూడా మాకు తెలియట్లేదు. మాకు అసలు ఏ రోజు లీడర్లకి స్లిప్పులు పెట్టలేదు, వీళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు సార్ ఆమె. అదేమంటే మీ ఉద్యోగాలు తీసేస్తాను మీ జీతాలు ఆపిచ్చేస్తానని చెప్పి పొలిటికల్గా మమ్మల్ని ఇట్లా ఈ విధంగా చేస్తుంది సార్. ఈ ఇళ్లలో పనులు చేస్తారు సార్ వీళ్ళంతా. ఉద్యోగం సార్ మున్సిపాలిటీ ఉద్యోగం మా ఏదైనా ఉద్యోగం నుంచి ఏదైనా చేస్తే దాన్ని భయపడి రావట్లేదు సార్. నేను కూడా అంతే భయపడుతున్నాను సార్. అందుకని సార్కి చెప్పాను సార్. సారు జీతం కూడా కట్ చేయించేస్తానని చెప్పింది సార్కి. అదే చెప్పాను సార్ కొంచెం న్యాయం చేస్తామన్నారు సార్. అందుకే ఈసారి మీరు ఎక్కడికి రాబక్కడమ్మా మా దగ్గరికి రండి మేమే న్యాయం చేస్తామని చెప్పారు. కేశవస్వామిపేట ఎస్టీ కాలనీ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. పొదుపు సంఘాలలో డబ్బులు ఇప్పిస్తామని ఆశ చూపి బ్యాంకు ఖాతాలను తెరిపించి పొదుపు సంఘాలలో చేర్పించి మండు టెండలో తిప్పుకొని
బ్యాంకు రుణం వచ్చిన తర్వాత తీరా నీవు కడు పేదరాలివి, నీవు చెల్లించే స్తోమత లేదు, ఆ డబ్బులు తాను తీసుకుంటున్నాను, నేరుగా బ్యాంకుకు చెల్లిస్తామని వారిని నమ్మించిందే కాక మెప్మా అధికారులను కూడా మోసం చేసింది. సుమారుగా 50 లక్షల రూపాయలకు పైగా టోకరా వేసిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మా వద్ద అదనంగా డబ్బులు గుంజుతున్న ఆర్పీని మార్చి కొత్త ఆర్పీని నియమించాలని కోరుతున్నారు. మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా పరిశీలించి ఆర్పీపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఎస్టీ కాలనీ డ్వాక్రా సంఘాల మహిళలు వేడుకుంటున్నారు. మాకు వచ్చేసి దివ్యశాంతి అన్యాయం చేసింది చాలా ఉంది సార్. మాకు అవి మటుకు తప్పకుండా చెల్లించమని చెప్తున్నాను సార్. నేను మాకు 10,000కి వచ్చేసి 10,000 లోన్లు కూడా పిల్లలకి మా సొంత చెల్లెలకి గ్రూపులో పెట్టినందుకు అమ్మాయి నిండు గర్భిణీ సార్. అమ్మాయి ఎంత నష్టపోయిందంటే ఎర్రటండను తిరిగి అమ్మాయి కొప్పాల నుంచి ఎర్రటండలో వచ్చి తిరిగి చేసింది సార్. ఆ అమ్మాయి అన్ని చేసిన తర్వాత అమ్మాయికి డబ్బులు ఇస్తానని చెప్పి మాట్లాడింది. తర్వాత లాస్ట్కి వచ్చి లోన్ వచ్చిన తర్వాత అమ్మాయికి రూపాయి కాదు కదా, రూపాయి పాల రూపాయి కూడా పెట్టాలి అమ్మాయి చేతులు. అయితే మొత్తం బ్యాగులు సర్దుకొని వెళ్ళింది సార్ అమ్మాయికి. అయితే సరే అమ్మాయి ఖర్చుకు నేను 10,000 ఇస్తాను, అవి ఇస్తానని చెప్పాను అనింది. అవి కూడా ఇవ్వలేదు. అమ్మాయి నిండి గర్భిణి కదా, రూపాయి అని ఇవ్వాలి కదా అమ్మాయి ఖర్చులకి. దేనికి పొదుపులో పెట్టుకుంది సార్ అమ్మాయిని. ఇప్పుడు మొత్తం తీసుకున్నది. నేను అమ్మాయి డబ్బులు కట్టలేదు, అమ్మాయి కొద్దిగా బీదరాలు, అమ్మాయి ఏం కట్టలేదు, అమ్మాయి ఎక్కనే సార్. నేను సొంతం మా చెల్లినే పెట్టాను నేను. సరే పాని అమ్మాయి ఖర్చులకు పాలు డబ్బులు వస్తాయని చెప్పి పెట్టాను సార్. నేను పెడితే అమ్మాయికి అదిగో ఇదిగో అని చెప్పి మాకు మాయ మాటలు చెప్పి పెట్టుకున్నది. తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత అమ్మాయికి అసలు ఏం ఇవ్వలేదు, డబ్బులు మొత్తం బ్యాలు సర్దుకొని వెళ్ళింది. అది మాట్లాడితేనే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అని చెప్పి మాట్లాడింది. కనీసం 10,000 ఖర్చులకు అమ్మాయి కాన్పు ఖర్చులకు వస్తాయని చెప్పి అనింది. లాస్ట్కి అవి కూడా ఇవ్వలేదు, మొత్తం తీసుకొని పెట్టుకున్నది. తర్వాత ఏమైందంటే అమ్మాయికి నేను ఇవ్వలేను, పెట్టలేను, అమ్మాయి పెట్టలేదు, మిగతా వాళ్ళ చేత కట్టించుకో నువ్వు అంటే ముందు వాళ్ళు కట్టున్నారు కదా, వాళ్ళ చేత కట్టించుకోను అని చెప్పి మాట్లాడింది. తర్వాత వచ్చేస్తేనే అమ్మాయికి మటుకు బాగా అన్యాయం చేసింది సార్. అమ్మాయి అంత గట్టి సార్. అమ్మాయి వేరే గ్రూపులో ఉంది సార్. అమ్మాయి వేరే గ్రూపులో అంటే ఆ అమ్మాయి డబ్బులు ఆమె తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఎంత గట్టిది సార్? ఆమె కట్టట్లేదు సార్, కట్టట్లేదనే కదా సార్ మాట్లాడుతున్నాం మేము, కట్టట్లేదు. రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి జన్మదినోత్సవాన్ని వైసీపీ జిల్లా నాయకత్వం ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు ఆశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైవికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, లంకపోతు అంజిరెడ్డి, జడ్పీటీసీ దుంప రమణమ్మ, కుప్ప ప్రసాద్, పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, బడుగు ఇందిరా, కార్పొరేటర్ ఇమ్రాన్, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరరావు, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులు గౌరవ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించేటటువంటి దానిలో భాగంగా ఆయనకు అనుంగ శిష్యులుగా ఉన్నటువంటి కేవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావులు ఇక్కడ బొమ్మరిల్లు అనాథాశ్రమంలో చిరంజీవులందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి భోజనం ఏర్పాటు చేసి వారికి భవిష్యత్తులో మంచి ఆరోగ్యం, పరిజ్ఞానం పెంపొందించాలని చెప్పి వారు కోరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుల్లో ఒకరైనటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇప్పుడే పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బొమ్మరిల్లులో అనాథ పిల్లలకు వారి మధ్యన ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. అనాథ పిల్లలంటే ఆయనకు ఎనలేని ప్రేమ, వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఆప్యాయత చూపిస్తూ పేద ప్రజల కోసం తప్పించేటటువంటి మన రాజ్యసభ సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి మన జిల్లా వాస్తవ్యులు జగన్ గారికి స్వయాన బాబాయ్ అయినటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి కూడా జరగడం జరిగింది. వారికి ఆరోగ్యాలు కల్పించి ఇంకా మన జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు స్టేషన్లో ఎస్కలేటర్ ఉందంటే మరి సుబ్బారెడ్డి గారు ఆ రోజు పట్టుబట్టి దాన్ని తేవడం జరిగింది. అటువంటి జిల్లాలో
మరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశారు. అటువంటి మంచి కార్యక్రమాలు చేసే ఎప్పుడు అలుపెరుగని శ్రామికుడిలాగా, అది కూడా అతను యాదృచ్ఛికంగా కావచ్చు, మరి మేడే రోజు ఆయన బర్త్డే, ఏ పని తీసుకున్నా కూడా అది సక్సెస్ చేయాలనే మనస్తత్వంతో పనిచేసి సక్సెస్ చేస్తుంటారు. మరి పార్టీ కూడా ఆవిర్భావం నుంచి, పార్టీ పేరు పెట్టేటప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మరి ఎంతోమందిని మరి పార్టీలోకి తేవటం కానీ, పార్టీని స్ట్రాంగ్ చేయటం కానీ, మరి అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి అటువంటి వైవి సుబ్బారెడ్డి గారు రాబోయే కాలంలో మరలా ప్రకాశం జిల్లా, మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొంచెం వెనకబడిన ప్రాంతం, అటువంటి ప్రాంతానికి మరి అటువంటి మంచి పొజిషన్లో ఉండి ఆయన ఎన్నో సేవలు అందించాలని టీడీపీ నేత వీరయ్య చౌదరిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒకవైపు నిందితుల కోసం వేట సాగిస్తూనే మరోవైపు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో కేసును ఒంగోలు తాలూకా సిఐ నమోదు చేయగా తాజాగా ఒంగోలు డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన రోజు చీమకుర్తి బైపాస్లోని ఓ హోటల్ సమీపంలో స్కూటీని పార్క్ చేసి విజయవాడ కనిగిరి బస్సు ఎక్కి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. వారు కనిగిరి శివారు ప్రాంతాల్లో దిగినట్లు నిర్ధారణ చేసుకున్నారు పోలీసులు. ఆ రోజు విధుల్లో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్లను పోలీసులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. అదే సమయంలో హంతకులు పొరుగు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నేర చరిత్ర విచారించి నేర నిర్ధారణ ఉన్నట్లు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. వారిపై ఏ నేరాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు సమాచారాన్ని సేకరించారు. కేసులో సూత్రధారులు, పాత్రధారుల మధ్య ఆన్లైన్ లావాదేవీలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే కేసులో సూత్రధారులుగా భావిస్తున్న వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఎంత నగదు హంతకులకు జమ చేశారు, ఎవరి వాటా ఎంత అన్న విషయంలో ఒక అంచనాకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్యకు 3 నెలల కిందటే పథకం రూపొందించినట్లు పోలీసు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒంగోలులో వారం రోజుల పాటు హంతకులు మకాం వేసి రెక్కి నిర్వహించారు. ప్రధాన సూత్రధారులుగా ఉన్న వారు ఆర్థిక సహకారం అందించారనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. అయితే వారి వాటాలు ఎంత అనే కోణంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. సూత్రధారులలో ఇసుక, రేషన్ మాఫియా వారు ఉన్నారన్న నిర్ధారణకు వచ్చారు. వీరిలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ అత్యంత గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారు. వారి దందాకు వీరయ్య చౌదరి అడ్డుకట్ట వేస్తున్నారని ఆయన మీద కక్ష పెంచుకున్నారు. అందుకే అంత కిరాతకంగా అంతమొందించారనే ప్రచారం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకునే ఏకైక పండగ మేడే మాత్రమేనని 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. ఎంతోమంది కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి రావడం జరిగిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ బిల్లు పార్లమెంట్లో చట్టం చేసింది. ఈ విధానాన్ని తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుందన్నారు. కార్మిక చట్టాలను రక్షించుకునేందుకు ఈ నెల 20వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు అద్దంకి మండల నాయకులు రావులపల్లి కోటేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు జి భీష్మ, జిల్లా అధ్యక్షులు పి ఆదాం, ఇంజనీరింగ్ వర్కర్స్ నాయకులు ఉసురుపాటి సామేలు, జాను, మారుతి, జ్యోతి, వెంకట్రావు, అలివేలమ్మ, ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. అందరూ మోడీకి గులాంగిరిగా, మోడీకి సాగిలపడి బీజేపీకి ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి కార్మికుల పోరాటాలని ప్రజలు కూడా అందరూ జయప్రదం చేసి ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాల్లో కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ పోరాటాలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదిన సందర్భంగా అద్దంకిలోని పాత బస్టాండ్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. జన్మదిన కేకును కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జువి రాము యాదవ్, కొప్పుల రామారావు, భోద్యా నాయక్,
సిద్ధార్థ, శ్రీనివాసరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డి న్యూస్లో నేటి మాట. సహనం నీకుంటే సర్వం నీదే, వినయం నీకుంటే విజయం నీదే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.